ఉత్తరప్రదేశ్లో అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు పరుగులు పెడుతున్నాయి. యూపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మళ్లీ బుల్డోజర్లకు పనిచెప్పారు. గ్యాంగ్స్టర్ల సామ్రాజ్యాలని ఒక్కొక్కటిగా కూలగొడుతున్నారు. బరేలీ హింసాకాండకు పాల్పడిన మౌలానా తాకీర్ రజా సన్నిహితుడి అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఇంతకీ మౌలానా తాకీర్ రజా ఎవరు? అతని సన్నిహితుడెవరు? ఎందుకు అతని ఆస్తులను సర్కార్ కూల్చివేస్తోంది? అసలు బరేలీలో జరిగిన హింసాకాండ ఏంటి? గ్యాంగ్స్టర్ల సామ్రాజ్యాన్ని కూలగొడుతున్న యోగిజీ. యోగి ఫార్ములా మొండిగోడలు కూడా మిగలవు. బరేలీలో మహమ్మద్ ఆరిఫ్ అక్రమ ఆస్తుల కూల్చివేత. యూపీలో కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. గ్యాంగ్స్టర్ల సామ్రాజ్యాన్ని కూలగొడుతున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ బరేలీ హింసాకాండకు పాల్పడిన మౌలానా తాకీర్ రజా సన్నిహితుడు మహమ్మద్ ఆరిఫ్కు చెందిన అక్రమ ఆస్తులను యోగి సర్కార్ నీలమట్టం చేసింది. భారీ భద్రత ఏర్పాట్ల మధ్య కూల్చివేతలు జరిపారు బరేలీ డెవలప్మెంట్ అథారిటీ. భవనం కూల్చివేతల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం దుమ్ముతో నిండిపోయింది. 2 రోజుల పాటు కొనసాగిన కూల్చివేతలు చివరకు విజయవంతంగా ముగిశాయి. అనుమతులు తీసుకోకుండా నిర్మించిన అక్రమ ఆస్తులను బుల్డోజర్ల సహాయంతో కూల్చివేసినట్లుగా అధికారులు తెలిపారు. బరేలీ డెవలప్మెంట్ అథారిటీ బరేలీలోని ఆక్రమణల వద్ద కూల్చివేత డ్రైవ్ను నిర్వహిస్తోంది. అక్రమ ఆస్తుల కూల్చివేతకు ముందు ఆరిఫ్కు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. తాకీర్ రాజాను అదుపులోకి తీసుకున్నామని, చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అంతా ప్రశాంతంగానే ఉందని, పరిస్థితి నియంత్రణలో ఉందని బీడీఏ జాయింట్ సెక్రటరీ దీపక్ కుమార్ తెలిపారు. ప్రజలకు ఇప్పటికే ఈ విషయం గురించి చెప్పామని, వారి వైపు నుంచి ఎటువంటి కంప్లైంట్స్ లేవని తెలిపారు. ఉత్తర్వులు కూడా జారీ చేశామని తెలిపారు. ఇది ఆరిఫ్ అనే వ్యక్తికి సంబంధించినదని 2024లో ఆదేశాలు జారీ చేయబడ్డాయని తెలిపారు. बीडीए के द्वारा थाना बारादरी क्षेत्र में 2 जगह पे ध्वस्तीकरण की कार्रवाई की जा रही है. इसमें पहली जगह जहां जिस साइड पे हम लोग खड़े हैं और दूसरी पीलीभीत बाईपास रोड पे, यहाँ 16 दुकानें हैं जिनके ध्वस्तीकरण की कार्रवाई की जा रही है और दूसरी साइड पे एक शोरूम है, उसको ध्वस्त किया जा रहा है. इस संबंध में पुलिस द्वारा सुरक्षा के पर्याप्त और पुख्ता इंतजाम किए गए हैं और पर्याप्त पुलिस फोर्स तैनात है जिससे कोई लॉ एंड ऑर्डर की विषम परिस्थिति उत्पन्न न हो पाए. కాగా బరేలీలో ప్రార్థనల అనంతరం హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఐ లవ్ మహమ్మద్ ప్రచారానికి మద్దతుగా ఆయన చేసిన ఓ వీడియో పిలుపుతో పరిస్థితి తీవ్ర ఉధృత పరిస్థితులకు దారితీసింది. ఓ పోస్టర్ వివాదం నేపథ్యంలో గత కొన్ని వారాలుగా చెలరేగుతున్న ఆందోళనల్లో భాగంగా బరేలీలో భారీ ప్రదర్శన చేపట్టారు. అయితే ఈ ర్యాలీ కొద్దిసేపటికే హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘర్షణలో సుమారు 10 మంది పోలీస్ సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి పిస్తోళ్లు, పెట్రోల్ బాటిళ్లు, బాటల్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు బరేలీ ఎస్ఎస్పీ అనురాగ్ ఆర్య తెలిపారు. ఈ ఘటనల తర్వాత తాకీర్ రాజా ఇంటి వద్ద భారీ సంఖ్యలో జనం గుమ్మికూడి నినాదాలు చేశారు. దీంతో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు నిరసనలకు పిలుపునిచ్చిన స్థానిక మత గురువు ఇత్తెహాదీ-ఏ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ అయిన తాకీర్ రాజాను అదుపులోకి తీసుకున్నారు. ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేయగా 50 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులపై దాడి, అల్లర్లకు పాల్పడడం వంటి సెక్షన్ల కింద మొత్తం 1700 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు, సాధారణ జనజీవనానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ప్రదర్శనలే జరిగినట్లు సమాచారం. బరేలీలో ఐ లవ్ మహమ్మద్ ప్రచారానికి మద్దతుగా నిరసన సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఇతర నిందితులలో ఇత్తెహాదీ-ఏ మిల్లత్ కౌన్సిల్ అధ్యక్షుడు, స్థానిక మత గురు మౌలానా తాకీర్ రజా ఖాన్ను అరెస్టు చేసి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. కాగా సెప్టెంబర్ 4న ఈద్ మిలాదు ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా ఐ లవ్ మహమ్మద్ బోర్డులు ఉంచారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కొన్ని హిందూ సంస్థలు ఇది అనవసరమైన రెచ్చగొట్టే చర్యలను ప్రేరేపిస్తుందని ఆరోపించాయి. దీనికి కౌంటర్గా ఐ లవ్ మహదేవ్ అనే నినాదం ఎత్తుకున్నారు. తీవ్ర ఉధృత పరిస్థితులకు దారితీయడంతో పోలీసులు కొంతమందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి పోస్టర్లను తొలగించారు. 24 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంప్రదాయానికి భిన్నంగా రెచ్చగొట్టేందుకు ఈ బోర్డులు ఏర్పాటు చేశారంటూ పలు హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వివాదం ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాలకు పాకింది. ఉత్తరాఖండ్, కర్ణాటకలోనూ నిరసనలు వ్యక్తం కావడం, పోలీసు యాక్షన్ చోటు చేసుకున్నాయి. దీంతో బరేలీలో ఉన్న మౌలానా తాకీర్ రజా వంటి మత పెద్దలు పోలీసుల తీరును ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. బరేలీలోని ఇస్లామియా గ్రౌండ్లో ఐ లవ్ మహమ్మద్ పోస్టర్ వివాదంపైన ఆయన ధర్నాకు పిలుపునిచ్చారు.
అంతకుముందు తాకిరాజా మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవక్తకు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంఘటనలను ప్రస్తావించారు. ఇక హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం ఈ అంశంపై స్పందించారు. ఎవరో ఐ లవ్ యూ అంటే అందులో తప్పేమీ ఉందని ఆయన ప్రశ్నించారు. లవ్ అని రాయడం వల్ల సమస్య ఉందా అని నిలదీశారు. దీని ద్వారా ముస్లిం దేశాలకు ఎలాంటి సందేశం పంపాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఎవరి విశ్వాసాలు వారిని స్పష్టం చేశారు. इन लोगों ने माहौल को ख़राब करने की कोशिश की है। मैं अगर मौके पर चला जाता, मैं वहाँ नमाज़ पढ़ लेता, अपना मेमोरेंडम दे देता, तो बरेली में किसी किस्म का कुछ नहीं होता। लेकिन पुलिस ने जानबूझकर मुसलमानों पर लाठियाँ चलाई। मुसलमानों पर ये इल्ज़ाम लगाया जा रहा है कि मुसलमानों ने पत्थर चलाया है। ये बिल्कुल झूठी बात है। मुसलमानों ने कोई पत्थर नहीं चलाया है। ఈ అల్లర్లపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారో మౌలానా మర్చిపోయారని అన్నారు. అతను కోరుకున్నప్పుడల్లా వ్యవస్థల్ని ఆపగలనని అనుకుంటున్నాడు, కానీ తాము రోడ్డు బ్లాక్, కర్ఫ్యూ ఉండదని స్పష్టంగా చెబుతున్నామని అన్నారు. భవిష్యత్తు తరాలు అల్లర్లు చేసే ముందు 2 సార్లు ఆలోచించేలా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 2017 నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూను అనుమతించడం లేదని యోగి చెప్పారు. अब उत्पातियों और उपद्रवियों को पता लगेगा कि 7 पीढ़ियां याद आएंगी उनको, क्योंकि कभी कभी बुरी आदतें जाती नहीं लोगों की, तो उसके लिए उनकी डेंटिंग पेंटिंग करवानी पड़ती है कायदे से, जिससे उनकी बुरी आदतों को हम ठीक कर सकें। और यही डेंटिंग पेंटिंग आपने देखा होगा कल बरेली के अंदर हो मौलाना भूल गया कि शासन किसका है। वो ये मानता था धमकी देंगे और हम जबरदस्ती जाम कर देंगे। हमने कहा जाम नहीं होगा, कर्फ्यू भी नहीं लगेगा, लेकिन कर्फ्यू का सबक तुम्हें ऐसा सिखा देंगे कि तुम्हारी आने वाली पीढ़ी दंगा करना भूल जाएगी। क्या तरीका है जी? आप सिस्टम को ब्लॉक करना चाहते हैं, और यह प्रवृत्ति थी यूपी के अंदर 17 के पहले यही होता था, और हम इसी बात को कह सकते हैं कि 17 के बाद हमने कर्फ्यू भी नहीं लगने दिया। జిహాదీ మూకలు హిందువులను మాత్రమే కాకుండా సిక్కులను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. 1984లో జరిగిన ఆనీ సిక్కు అల్లర్ల తర్వాత బరేలీలోని అనేక మంది సిక్కులు పంజాబ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి తరలి వెళ్లారని, అయితే ఆ మూక దాడులతో వారికి అదే గతి పట్టిందని ఆయన అన్నారు. కాగా ఈ వివాదం దేశంలో మతపరమైన సమస్యలు సృష్టిస్తుందా అనే ప్రశ్నకు నిపుణుల అభిప్రాయం ఏంటంటే, ఇలాంటి విషయాల్లో 2 వైపుల వర్గాలు సంయమనం పాటిస్తూ మత పెద్దలు చర్చలు జరుపుకొని సానుకూల సహృద్భావ వాతావరణం ఏర్పడేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే కంటే ప్రేమను పంచుకుంటే భేషజాలే ఉండవు అంటున్నారు. ఎప్పుడూ సామరస్యంగా జీవించే భారతీయుల మధ్య ఉన్న ఐక్యతను కొంతమంది అల్లరి చిల్లర వ్యక్తులు చేసే అల్లర్లు దెబ్బతీసే పరిస్థితి రాకుండా చూసుకోవాలి అంటున్నారు.